దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మనకు నూతన ఉదయం, ప్రాముఖ్యంగా 5వ మాసము చివరి దినములో శుక్రవారపు దినాన వేకువన లేచి రీతిగా ప్రభును స్తుతించే భాగ్యము, అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతపాటు పాలుభాగసులై ప్రభువును స్తుతించండి, వాక్యంలో ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగసులు కమ్మని మనవి చేస్తూనే దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి ఒక మాటను చదువుతాను. ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తల నుంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో ప్రాముఖ్యంగా 5వ మాసము చివరి దినం ఇటు రీతిగా వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చినందును బట్టి స్తోత్రాలు తండ్రి. నీ కృప ప్రేమను బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ హస్తము తోడుంచి మీ ఆత్మ చేత జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ చేతికి అప్పగిస్తూ మీరు మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్య భాగంలో విశ్వాసులు చేయాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాస జీవితంలో అనుదినము జరగాల్సినటువంటి దైనందిన ప్రక్రియ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు. ప్రతి మనిషి కూడా మనలను మనము ఎంత ఖాళీగా ఉన్నాము, ఆ ఖాళీ సమయంలో మనము అసలు దేవుని కొరకు ఆలోచిస్తున్నామా లేదా అనే విషయాలను ఒకసారి పరిశీలన చేస్తే, నిన్ను నువ్వు ఎంతగా ఖాళీ చేసుకొని దేవుని వెతుకుతావో అంతగా ఆయన నిన్ను నింపుతాడనేటువంటి విషయాన్ని కూడా గమనించు. మనం ఖాళీ చేసుకుని ఏదో పనులు చూసుకుంటాం, అలా కాదంట. మనం ఎంతగా ఖాళీ చేసుకుని ప్రభువుని ఎదుగుతామో అంత మట్టుకు ఆయన మనల్ని ఏం చేస్తాడంట, నింపుతాడు. నీ హృదయాన్ని ఆనందంగాను, ఏమండి నీ నాలుకను ఉల్లాసంగాను, తర్వాత నేను చేస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే అన్నది మాట, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో నీ హృదయము పెళ్ళుపుకేటట్లు దేవుడు చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి. ప్రభువా, ఇదిగో నేను ఖాళీగా ఉన్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నింపు అని చెప్పినప్పుడు దేవుడు ఆ సమృద్ధి అయినటువంటి ఆ సంతోష ఆనందాన్ని మన హృదయంలో నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు మధురాలాపన చేస్తావు. ఎప్పుడు దేవుడు నీ నోటిలో నీ పెదవులో ఉల్లాసగాను నింపినప్పుడు నీ హృదయంలో నేనేమొస్తుందంటే మధురమైన ఆలాపన బయటకు వస్తుంది. నీ ఆత్మ అమితానందముతో పైకి ఎగిసిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు. దావీదు గాని దెబోరా గాని ఈ కోణమందు దీనిని అనుభవించలేదట. ఎందుకంటే ప్రభు ఆజ్ఞ ఏంటంటే, నా కడవరి దినములు వర్షములో తడిచినటువంటి మీ కొరకు ఇది దాచిపెడతాను, భద్రం చేస్తాను. ఎంత పిల్లలు గమనించాలి. ఈ మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు హృదయంలో నుండి ఆ అమితానందం అనేది బయటికి రావాలి. ఆరాధనలకు ప్రప్రదం కావాల్సింది ఏంటంటే భాష. కనుక నీ నాలుకను విశేషంగా ఆయన తాకుతానంటున్నాడు. అయ్యో చూడండి, ఆ మోషే విషయంలో నేను నత్తివాడిని, మా నోటి మాంది కలవంటే నాలుగు తాకాడు ఆయన, మాట్లాడతాను పదా కదండి. అంటే ఆ భాషని స్పష్టంగా రావడానికి, దేవుని ఆరాధన చేయడానికి నీ నాలుగు ఆయన తాకుతానంటాడు. నీవు కోరితే నువ్వు నేర్చుకోలేనటువంటివి, నువ్వు అర్థం చేసుకునే భాషలో సహితం మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని వరంగా నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఆ వరము ద్వారా నేను మన మనస్సులను దేవుని ఆత్మతో ఏమండి సమ్మతించగలగాలి. అలా సమ్మతించినప్పుడు
నీ అంతరంగ పురుషునికి, మన అంతరంగ పురుషునికి లోతైనటువంటి విశ్రాంతి అనుగ్రహించడం వలన మనము సమగ్రమైనటువంటి ఆ ఆ పునర్వికాసాన్ని పొందుకుంటాం ప్రభు ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి ఉదయకాల సమయంలో. హల్లెలూయా. నా ప్రియ దేవుని బట్టి గమనించు, ప్రభు అంటున్నాడు, నా ప్రార్థనలో నీ ఇబ్బందులను చూశాను, నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రార్థన చేసి ఎంత ఇబ్బంది పడుతున్నావో, అనేక సార్లు ప్రత్యేకంగా నీవు కష్టమైనటువంటి ఆ పరిస్థితుల గుండా, కలవరపరిచిన పరిస్థితులను వెళ్తున్నప్పుడు నేనున్నాను నీతో, నేను చూశాను నిన్ను, ఎలా ప్రార్థించాలో ఏమైనా ప్రార్థించాలో తెలియక తికమక్క పడుతూ ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు అంటాడు, నీవు దేవుని మనసును అర్థం చేసుకోలేకపోతున్న సమయంలో సహితము చింతిస్తున్నావేమో, చింతించొద్దు. ఏమో తెలుసా, నీకోసం నేనున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. అవేమిస్తున్నాడు, ప్రార్థనలో వ్యక్తపరచలేకపోతే ఏమండి, నేను నడిపించడానికి మాత్రమే కాకుండా ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తానంటున్నాడు. ఆ ప్రార్థన మార్గం కూడా నేను నడిపిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, నువ్వు నీ కోసం నేను ఉన్నాను అంటున్నాడు. ప్రార్థనలో ఏమని వ్యక్తపరచలేకపోతే నేను నీ కోసం మూలుగుతానంటున్నాడు. ఎవరు చేస్తారండి ఇవన్నీ? నీ సహోదరుడు, నీ సహోదరి, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ కుమార్తె, నీ కుమారుడు చేస్తాడంటారు. ఎవరు చేయలేరండి. మన కొరకు ప్రభువు చేస్తానంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువుని గుర్చినటువంటి కీర్తన, ఆత్మ సంబంధమైన పాటలు మన హృదయంలో వెలుబుగుతూ ఉండాలి. తద్వారా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆ మార్గం నడుస్తూ దైవాశీర్వాదాలు పొందుతూ నిత్య జీవం వైపు మన అడుగులు వేయాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగా. తల కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందరి బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఇదిగో తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం మరియు గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖల జనం దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక.
ఆమేన్.